నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. విద్యుత్ ఘాతంలో 13 ఇళ్లు దగ్ధం, దివ్యాంగురాలు సజీవ దహనం. నెల్లూరులోని రంగనాయకులపేట బర్మాషెల్ గుంట ప్రాంతంలో ఘటన. బాధిత కుటుంబాలకు మంత్రి నారాయణ సహకారంతో నగదు అందించిన పార్టీ నేతలు. రెండు 2029లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే. ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు దిశానిర్దేశం చేసిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటున్నామని సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, దొరవారి సత్రం మండలాల్లోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వైభవంగా హనుమంత సేవ. రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. విద్యుత్ ఘాతంలో 13 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. అలాగే ఒకరు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన నెల్లూరులోని రంగనాయకులపేట బర్మాషెల్ గుంట ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. నెల్లూరులోని రంగనాయకులపేట బర్మాషెల్ గుంట ప్రాంతంలో కొందరు కూలీలు గుడిసెలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. విద్యుత్ ఘాతంలో కొన్ని ఇళ్లలో ఉండే 4 సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో మంటలు ఒక్కసారిగా ఇళ్లను చుట్టుముట్టాయి. ఈ ప్రమాదంలో దివ్యాంగురాలైన నాగలక్ష్మి అని 40 ఏళ్ల మహిళ సజీవ దహనమయ్యారు. సంఘటన జరిగిన వెంటనే అగ్నిమాపక వాహనాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తెచ్చాయి. అప్పటికే మంటలు ఉవ్వెత్తున ఎగిసిపడడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు 12 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. సమాచారం అందుకున్న పురపాలక శాఖ మంత్రి నారాయణ మృతురాలి కుటుంబానికి 50,000, దగ్ధమైన ఇళ్లకు 15,000 రూపాయల వంతున సొంత నిధుల నుండి అందజేశారు. ఈ మొత్తాన్ని నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ తదితరులు కలిసి బాధిత కుటుంబాలకు అందించారు. ప్రమాద స్థలాన్ని కలెక్టర్ హరినారాయణ, ఇతర అధికారులు పరిశీలించి సంఘటనపై ఆరా తీశారు. షార్ట్ సర్క్యూట్, అక్కడ ఉండే పేదవాళ్ళందరూ సర్వస్వం కోల్పోయారు. దురదృష్టం ఇది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే అందులో ఒక హ్యాండిక్యాప్డ్ అమ్మాయి ఉంది. 30-34 సంవత్సరాల వయసు ఉండే అమ్మాయి నాగలక్ష్మి. తను సజీవ దహనం అయిపోయింది. చాలా బాధాకరం. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది. సమయానికి ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి అన్ని ఫైర్ డిపార్ట్మెంట్ అన్ని చేశారు. అలాగనే స్థానిక ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కానీ వచ్చి మొత్తం అసెస్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఇచ్చే ఎక్స్గ్రేషియాయే కాకుండా మంత్రి నారాయణ గారు తన సొంత నిధులతో ప్రతి ఇంటికి 15,000 రూపాయల చొప్పున ఇప్పుడే ఇవ్వబోతున్నాము. అదేవిధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలోని బర్మాషెల్ గుంట ప్రాంతంలో ఒక హృదయ విదారక ఘటన, నిజంగా హృదయాలు కలిచివేసే ఘటన. ఫైర్ యాక్సిడెంట్ జరిగి 13 ఇళ్ళు పూర్తిగా అగ్నికి ఆహుతవడం జరిగింది. అందులో ఇంకా దురదృష్టకరమైన సంఘటన ఏమిటంటే ఒక దివ్యాంగురాలు 40 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఒక వికలాంగురాలు బయటికి రాలేక అగ్నికి ఆహుతవడం జరిగింది. సమాచారం తెలిసిన వెంటనే స్థానిక కార్పొరేటర్ అస్మా మైనుద్దీన్ గారు, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ గారి దృష్టికి, అలాగే జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ తళ్లపాక అనురాధ గారు అందరికీ దృష్టికి తీసుకురావడం జరిగింది. వాస్తవానికి ఈ ప్రాంతానికి నారాయణ గారు రావాల్సి ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారితో రాజధాని అమరావతి మీద ఈరోజు నిరుపేదలు బర్మసాల గుంట్లో నిరుపేదలు నివసించేటటువంటి ఏరియాలో ఈరోజు ఒక 16 ఇళ్ళు దాకా కాలిపోవడం జరిగింది. 13 పూర్తిగా కాలిపోయినాయి. ఒక 3 ఇళ్ళు పాక్షికంగా కాలిపోయాయి.
నిజంగా ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. వాళ్ళ కోసంగా ఈరోజు నారాయణ గారు అందుబాటులో లేనందువల్ల అజీజ్ గారిని అలాగే టీడీపీ లీడర్లు మమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి పంపించడం, వాళ్ళకి అండగా నిలబడమని చెప్పి వాళ్ళకి సహాయ సహకారం ఆర్థికంగా కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు ఆర్థిక సాయం అందించడం జరిగింది. అలాగే ప్రభుత్వం పరంగా కూడా కలెక్టర్ గారి ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం చేసే కార్యక్రమాన్ని అక్కడి నుంచే విజయవాడ ఎక్కడైతే ఉన్నారో అక్కడి నుంచే వీళ్ళందరితో కూడా నారాయణ గారు మాట్లాడడం, వీళ్ళకందరికీ అప్పటికప్పటికే రెస్పాండ్ అయ్యి వీళ్ళందరికీ సాయం అందించడం జరిగింది. కొంతమందికి గాయాలు కూడా అయ్యాయి, వాళ్ళందరినీ కూడా హాస్పిటల్కి తరలించడము. అలాగే దురదృష్టం, మరి బాధాకరం, ఒక పాపం ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అమ్మాయి, దివ్యాంగురాలు, లోపల నుంచి బయటికి రాలేని పరిస్థితి, లోపలున్న ఆమెను ఎవరు లోపల ఉందని గమనించకపోవడం, ఆమె చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి కూడా ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఇప్పుడు వచ్చిన ఫలితాలు శకుని పాచికలు లాంటివని, వారికి కావాల్సిన విధంగా పడ్డాయని మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన ఓడిన అభ్యర్థులతో మాట్లాడారు. ఇది ఇంటర్వెల్ మాత్రమేనని తెలిపారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైకాపా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2029 ఎన్నికల్లో చంద్రబాబుకు సింగిల్ డిజిట్ లోనే సీట్లు వస్తాయని తెలిపారు. తలదించుకునే రాజకీయాలు ఎప్పుడూ చేయలేదని, ఎప్పటికైనా ధర్మం నిజమే గెలుస్తాయన్నారు. మన పాలనలో పేద ప్రజలందరికీ సంక్షేమ పథకాలు అందించాం, అది వారికి కూడా తెలుసు. అయితే చంద్రబాబు ప్రలోభాలకు ప్రజలు మోసపోవడం వల్లే మనకు అపజయం కలిగిందన్నారు. మీరంతా ఓడిపోయామనే భావన మనసులో నుంచి తీసేయాలని, మనల్ని గొప్ప మెజార్టీతో ప్రజలు గెలిపిస్తారని జగన్మోహన్ రెడ్డి వారికి దిశానిర్దేశం చేశారు. ఈరోజు నేను మీ అందరితో కూడా పంచుకునే కొన్ని విషయాలు నా మనసు నుంచి కూడా వస్తా ఉన్నాయి. ఎప్పుడు ఊహించని విధంగా, ఎప్పుడు జరగని విధంగా, రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా, మనలో ఏ ఒక్కరైనా కూడా తలెత్తుకొని తిరిగే విధంగానే పాలన సాగింది. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా 99% మేనిఫెస్టోలో చెప్పిన హామీలను అమలు చేసి ప్రతి ఇంటికి కూడా ఆ మేనిఫెస్టోను తీసుకుని పోయి, అక్క మీరే టిక్కు పెట్టండి, ఇదిగో మా మేనిఫెస్టో, ఎన్నెన్ని జరిగాయి, ఏమేం జరిగాయి అని మీరే టిక్కు పెట్టండి అని చెప్పి వారి చేతికే మేనిఫెస్టో ఇచ్చి వారి చేతనే టిక్కు పెట్టించి మరీ వారి ఆశీస్సులు తీసుకుంటూ ప్రతి గడప తిరిగిన పరిస్థితుల మధ్య ఈ రోజు కలుస్తా ఉన్నాం. ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఒక మేనిఫెస్టోని ఇంత సీరియస్ గా ఎవరు తీసుకున్న పరిస్థితులు ఎప్పుడూ లేవు. ఎన్నికలప్పుడు ఏదో పెద్ద పెద్ద బుక్కులు ప్రింట్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద మాటలు చెప్పేవాళ్ళు. ఎన్నికలు అయిపోయిన తర్వాత మేనిఫెస్టో చెత్తబుట్టలో పడేసే పరిస్థితి. మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఒక ముఖ్యమంత్రి కార్యాలయానికి వస్తే మేనిఫెస్టో కనిపిస్తుంది, కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్తే అక్కడ కలెక్టర్ కార్యాలయంలో మేనిఫెస్టో కనిపిస్తుంది. ఏ డిపార్ట్మెంట్ కి వెళ్ళినా కూడా ఆ డిపార్ట్మెంట్లలో హెచ్ఓడీలు కానీ, సెక్రటరీలు కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ కార్యాలయాలలో మన మేనిఫెస్టో కనిపిస్తుంది. ప్రతి డిపార్ట్మెంట్ కు, ప్రతి కలెక్టర్ కు ఈ మేనిఫెస్టో పెట్టి ఇదే మన ఎజెండా, ఈ ఎజెండా ఆధారంగానే పాలన సాగుతుంది అని వారందరినీ కూడా మొట్టమొదటి రోజు నుంచి కూడా సమాయత్తం చేసి ఏకంగా 99% హామీలను అమలు చేసి గర్వంగా, సగర్వంగా తలెత్తుకుని మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే పరిస్థితిలోకి మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అడుగులు వేసింది మన 5 సంవత్సరాల కాలంలోనే. నిజంగా ఇది జరిగినప్పుడు, చూసినప్పుడు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఎప్పుడు జరగలేదు. ఏ పథకం ఎప్పుడు ఇస్తామో, ఏ నెలలో ఇస్తామో ఏకంగా క్యాలెండర్ ముందే ప్రకటించి, ఆ సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ముందే ప్రకటించి ఆ నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం, నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల. నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఏమయ్యాయి ఆ ప్రేమలు, ఏమయ్యాయి ఆ ఆప్యాయతలు అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. 66 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటా ఉన్న అవ్వాతాతలు. ఈ సమావేశంలో పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వైవి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, దొరవారిసత్రం మండలాల్లోని పోలీస్ స్టేషన్లను తిరుపతి జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించిన అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ హర్షవర్ధన్ రాజు మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను ప్రశాంతంగా పూర్తి చేశామని గుర్తు చేశారు. నేరాల అదుపుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు.
చేస్తున్నారా వాటన్ని క్లీన్ చేస్తున్నారా తీసుకున్న తర్వాత నాయుడుపేట సబ్ డివిజన్ సంబంధించి విజిట్ కోసం వచ్చాను. సో దాంట్లో భాగంగా ఈరోజు నాయుడుపేట టౌన్ పోలీస్ స్టేషన్, తర్వాత రూరల్ సర్కిల్ ఆఫీస్, అట్లాగే దొరవారి సత్రం, దాని తడ ఇవన్నీ ఒకసారి విజిట్ చేసుకుని పోదామని. అయితే నేను ఛార్జ్ తీసుకుని 1 month అవుతా ఉంది. సో వచ్చినప్పటి నుంచి కూడా మనకు కౌంటింగ్, తర్వాత పోస్ట్ కౌంటింగ్ రిలేటెడ్ ఇష్యూస్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్లో అందరూ కూడా దాంట్లో ఇన్వాల్వ్ కావడం వల్ల ఇటు వచ్చే అవకాశం టైం లేకుండా ఉండే. సో లాస్ట్ 1 month చూసినట్లయితే డిస్ట్రిక్ట్లో పోలీసింగ్ పరంగా కూడా మనకు కౌంటింగ్ రిలేటెడ్ ఎక్కడ కూడా మనకి ఇష్యూస్ లేకుండా బాగా జరిగింది. సో దాంట్లో మొత్తం జిల్లా యంత్రాంగం అందరూ కూడా చాలా కష్టపడి పనిచేశారు. సో అది అయిన తర్వాత ఇప్పుడు సొసైటీలో ఏదైతే పబ్లిక్ న్యూసెన్స్ ఉందో దాన్ని కొంచెం కట్టడి విధంగా చర్యలు తీసుకుందామని చెప్పి కొన్ని ఇనిషియేటివ్స్ టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ప్రధానంగా మనకు ఈ ఆదాల మోసగాడు అని, నైవంచుకుడని ఆ పార్టీ నేత వైవి రామిరెడ్డి స్వయంగా చెప్పారని, నా నుండి కుటుంబాన్ని విడదీయాలని ప్రయత్నించారని నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ పరిధిలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో గెలవలేక ఈవీఎంలపై నెపం నెట్టడం సిగ్గుచేటని పేర్కొన్నారు. రాజకీయాలు వ్యక్తిగత విమర్శలు చేసిన వారు పతనం అవుతారని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వివరించారు. బాగా చదువుకుని ఏ ఉద్యోగం లేక 5,000 రూపాయల కోసం వాలంటీర్గా చేరారు. వారి చేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డు చాకరీ చేయించారు. ఎన్నికల వేళ రాజీనామాలు కూడా చేయించారు. కొంతమంది చేశారు. నేను ఆ రోజే చాలా మందికి చెప్పాను, అమ్మా చంద్రబాబు గారు వస్తారు, మీకు ఇంకా మంచి భవిష్యత్తు ఉంటుంది, చేయొద్దని. చాలా మంది చేయలా, కొంతమంది చేశారు. కానీ ఓ శాసనసభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేది, ఒత్తిడి గురై బెదిరింపులకు గురై ఎవరైతే రాజీనామాలు చేశారో, ఎవరైతే ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అయ్యా మమ్మల్ని ఒత్తిడి చేశారు, మమ్మల్ని బెదిరించారు, మమ్మల్ని భయభ్రాంతులు చేశారు, అధికారం వాళ్ళ చేతుల్లో ఉండింది, అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి ఏదైతే మేమేమి చేయలేక రాజీనామాలు చేశామని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇచ్చారో వారందరినీ వాలంటీర్లుగా తిరిగి తీసుకుంటే బాగుంటుందని ఓ శాసనసభ్యుడిగా నా అభిప్రాయం. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి కుడిభుజం వైవి రామిరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెప్పిన మాట, ఆదాల ప్రభాకర్ రెడ్డి 2 కోట్లు ఖర్చు పెట్టి రాజకీయాల్ని పక్కన పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబాన్ని ఛిద్రం చేయాలా అన్న రీతిలో పచ్చి అబద్ధాలతో కూడినటువంటి ఎవరైతే విమర్శలు చేశారో వాళ్ళు పతనం అవుతారు ప్రజల దృష్టిలో. చేయించుకున్న వ్యక్తి రాజకీయంగా ఎంతో లాభపడతారు. వ్యక్తిత్వ హననాన్ని ఎవరైనా చేస్తే ప్రజలు సహించరు. నా వ్యక్తిత్వం గురించి ప్రజలందరికీ తెలుసు, మీ అందరికీ తెలుసు. 2 కోట్లు కాదు 20 కోట్లు ఖర్చు పెట్టి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నా సెకండ్ పిఏగా ఉండే పరిస్థితి. అబ్బాయి చాలు, కానీ దానివల్ల అవతలకు మేలు జరగదు. ఎలక్షన్ టైంలో అది కరెక్ట్ కాదు. వాళ్ళు ఎంత తిడితే మనకంత మేలు జరగదు. అందుకే నేను వచ్చుకున్నా. ఆ రోజు స్పందించలా, ఈరోజు వారు బహిరంగ క్షమాపడినట్టున్నారు. దీనికి నేను స్పందించదలుచుకున్నాను. కోట ప్రాజెక్టు పరిధిలోని గూడలి కొండమిట్ట గిరిజన కాలనీ అంగన్వాడీ ప్రీ ప్రైమరీ పాఠశాలలో అంగన్వాడీ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త కోటేశ్వరి మాట్లాడుతూ, ఆటపాటలతో కూడిన విద్య పిల్లల శారీరక మానసిక వికాసానికి మంచి పునాది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది సులోచన తదితరులు పాల్గొన్నారు.
వెంకటగిరి పట్టణంలోని బంగారుపేటలో కొలువైన శ్రీ పోలేరమ్మకు జాతర వైభవంగా జరిగింది. ఈ జాతరలో ఎమ్మెల్యే కురుకొండల రామకృష్ణ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. పోలేరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ పూజా కార్యక్రమాల్లో నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బంగారుపేట పోలేరమ్మ జాతర 9 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. రంగరంగ వైభవంగా బ్రహ్మాండంగా అందరూ కూడా అధికారులు సహకరించారు. ఎలక్ట్రిసిటీ కానీ, మున్సిపాలిటీ కానీ అన్ని రకాల అధికారులు సహకరించారు. ఈరోజు ఈ జాతర సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకని వాళ్ళందరూ కూడా అభినందిస్తూ పత్రికా సోదరులు కూడా సహకరించి ఇక్కడ ఏమేమి జరిగాయో అవన్నీ కూడా ప్రజలకి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, ప్రింట్ మీడియా ద్వారా. గూడూరు పట్టణంలోని రాజావీధిలో వెలిసి ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. హోమాలు, బలిహరణ పూజా కార్యక్రమాల అనంతరం శ్రీవారు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ, ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. పూజల్లో భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి, జానకి మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసే. సీత జాడ తెలిసి శ్రీరాముని కౌగిలింత పులకింతల మెరసి, జానకి మాత ప్రేమనొసగిన మణిహారతతుల మరి మరి మురిసే. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. శ్రీ ఆంజనేయని వాహనమెక్కిన శ్రీనివాసునిదే కదా సిరి, అంజనాసుతుడు అండన ఉంటే హరి హృదయంలో అమృతజరి. ఓజిలి మండలంలోని రాజపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మాతమ్మ పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారి జాతర మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలు, పుష్పాలతో అలంకరించారు. ఆలయంలో జరిగిన పూజల్లో భక్తులు విరివిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
కోట పట్టణంలో వెలిసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయ 9వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆలయంలో అమ్మవారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అరణ్యాచందయంతోమాం యోజనాపదామహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామదేవి నారాయణ నమస్తుతే యజమానస్యోపాత్త సమస్త దురితక్షయద్వార శ్రీ పరమేశ్వరముద్దిశ్య భోరాజ్ఞేయ ప్రవర్తమానస్య బ్రహ్మణః ద్విరేవలాటకండే మేలోర్ దక్షిణ దిగ్భాగే వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ ప్రాంగణ సన్నిధో అస్మిన్ వర్తమానేన స్యాయాం శుభదినే వాసరః వాసరస్తు సౌమ్యవాసరేక్తాయాం శ్రీమదః అస్య యజమానస్య గోత్రోద్భవస్య నామధేయస్య కుమారీ నామదేవత్యాః సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధిరస్తు. మనుబోలులో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయంత్రం సాయినాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు విరిగా పాల్గొని బాబాను దర్శించుకున్నారు. అనంతరం పల్లకి సేవ వైభవంగా జరిగింది. ఉభయదాతలుగా గులించెల్ల రూపేష్ రెడ్డి జన్మదినం సందర్భంగా వారి తల్లిదండ్రులు హరేంద్రారెడ్డి, పద్మజ్యోతి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. నవమి చెప్పింది రామకథాసారం. తండ్రి మాటకే విలువ తెలిపింది దండకారణ్య పయనము. మాయలేడితో మలుపు తిరిగింది మాధవదేవుని ప్రయాణము. వానర సేనలు వారధి కట్టక వారిధి దాటెను నరవరుడు. రణశిరమున రావణు కూచి పట్టాభిరాముడాయ రఘురాముడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యుత్ ఘాతంలో 13 ఇళ్లు దగ్ధం, దివ్యాంగురాలు సజీవ దహనం. నెల్లూరులోని రంగనాయకులపేట బర్మాషెల్ గుంట ప్రాంతంలో ఘటన. బాధిత కుటుంబాలకు మంత్రి నారాయణ సహకారంతో నగదు అందించిన పార్టీ నేతలు. (2029) చంద్రబాబుకు సింగిల్ డిజిట్ సీట్లే.
ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన వైకాపా విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నాయకులు దిశానిర్దేశం చేసిన పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. నేరాల అదుపుకు చర్యలు తీసుకుంటున్నామని సూలూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట, దొరవారి సత్రం మండలాల్లోని పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన అనంతరం మాట్లాడిన ఎస్పీ హర్షవర్ధన్ రాజు. వైభవంగా హనుమంత సేవ రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.